కేసీఆర్ గారి గురించి మాట్లాడుతుంది, సిబిఐ అంటుంది, తండ్రి మీద అంత దారుణంగా సిబిఐ ఎంక్వైరీ చేస్తే మొత్తం రాష్ట్రం బగ్గుమనాలి అని అంటది. మరి నేనేమంటా అంటే కవితను సూటిగా వాస్తవంగా కేసీఆర్ గారి మీద సిబిఐ ఎంక్వైరీ వేయాలి అని అంటే అది ఏంటి, అది ఆరోపణలు నిజమైనా కాకపోయినా ఏ కూతురైనా వాస్తవంగా బాధపడుతుంది. కానీ నేను ఒక్కటే సూటిగా అడుగుతున్నా కవితని ఇక్కడి నుంచి, నీవు మాట్లాడే మాటల్లో నువ్వు చేసే చేతల్లో చిత్తశుద్ధి ఉండాలంటే ఏ బీఆర్ఎస్ కండువా అయితే ఉందో, ఏ బీఆర్ఎస్ కండువా తోటి నువ్వు ఎమ్మెల్సీ ఆ జెండా తోటి ఎమ్మెల్సీగా ఉన్నావో ఆ జెండా ఆ కండువా వేసుకొని నువ్వు ఈరోజు ప్రెస్ మీట్ మాట్లాడితే ఎవరైనా కానీ సభ్య సమాజం ఒక తండ్రి గురించి ఒక కూతురు ఆవేదన పడుతున్నది అని అనుకునేవాళ్ళు. కానీ కేవలం ఇక్కడ హరీష్ను టార్గెట్ చేసినట్టుగా అనిపిస్తుంది. అంటే ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నావు? సెకండ్ టర్మ్లో హరీష్కు మంత్రి పదవి ఇవ్వలేదు అనేది ఇప్పుడు మాట్లాడడం కాదు. అంటే ఇప్పుడు తనకక్కడ ఆధిపత్య పోరు కోసమా, దేనికోసం ఇప్పుడు మాట్లాడుతున్నావు? మరి గతంలో ఎందుకు మాట్లాడలేదు? నీ దృష్టికి గతంలో వచ్చింది, నువ్వు కుటుంబ సభ్యురాలివి కాదు, ఒక ముఖ్యమంత్రి కూతురువు, అధికారంలో ఉన్నావు, నువ్వు 2 సార్లు కూడా గవర్నమెంట్లో ఉన్నావు, ఉండి అవినీతి జరుగుతుంది, 2 వ్యక్తుల పేర్లు చెప్పింది ఈరోజు, రాజ్యసభ సభ్యుడు అని చెప్తుంది. ఎందుకు చెప్పట్లేదు నువ్వు సంతోష్ రావు అని? అంత చెప్పే ధైర్యం నీకు ఎందుకు లేదు సంతోష్ రావు అని పేరు చెప్పడానికి? అంత ధైర్యం లేని నువ్వు ఇప్పుడు నువ్వు చేస్తున్న ఆరోపణలు ఏ రకంగా కరెక్టు? మరి గతంలో వీళ్ళ వల్ల కేసీఆర్ గారి మీద బురద అంటుకుంటుంది, మరకంటుకుంటుంది అన్నప్పుడు అప్పుడు నువ్వు ఇదే రకంగా బయటకు వచ్చి ఎందుకు మాట్లాడలేదు? ఎందుకు చెప్పలేదు? సమాజానికి చెప్పాల్సిన అవసరం ఉండే కదా. కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల అవినీతి జరుగుతుంది, మా నాన్నకు మరకంటుతుంది, ముఖ్యమంత్రిగా ఆయనకు ఇబ్బంది పాలవుతాడు అని ఎందుకు చెప్పలేదు? నేను చెప్పాను. కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా ఉండి కూడా నేను 2017లో జయలలిత గారికి జరిగిందే కేసీఆర్ గారికి జరగబోతుంది, అక్కడ అట్లా జరుగుతుంది అని నేను చెప్పాను ధైర్యంగా అపోజిషన్లో ఉండి. కానీ నువ్వు పొజిషన్లో ఉంటావు, ముఖ్యమంత్రి కూతురువు, అధికారంలో ఉండి కూడా అక్కడ అన్యాయాలు, అవకతవకలు, అక్రమాలు అన్నీ జరుగుతున్నాయని నీకు తెలిసింది అన్నట్టు ఈ రోజు మాట్లాడుతున్నావు. ఆ రోజు అప్పుడెందుకు మాట్లాడలేదు, ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నావు? అంటే నువ్వు అమెరికాలో ఉన్నప్పుడు నిన్ను గౌరవ అధ్యక్షురాలుగా తొలగించి వేరే వాళ్ళని గౌరవ అధ్యక్షునిగా ఎన్నుకోవడం అదొక రీజన్ కావచ్చు. మరి మొన్న ఫామ్ హౌస్కి వెళ్ళింది, అక్కడ ఆహ్వానం ఉండి వెళ్ళిందో లేక వెళ్ళిందో మనకు తెలియదు. వెళ్ళిన క్రమంలో అక్కడ జరిగిన ఇబ్బందికి ఇరిటేట్ అయ్యి అమెరికా వెళ్ళిపోయిందా? మరి అక్కడ ఏం జరిగింది, ఇక్కడ ఉన్న వాళ్ళు ఏం జరుగుతుంది? వెళ్లే ముందు అందరికి చెప్పారు కదా, ముందు 15 రోజుల ముందే చెప్పారు. ఆమె కోర్టులో కూడా పర్మిషన్ తీసుకుంది. ఆగస్ట్ 15 నుంచి సెప్టెంబర్ 1 వరకు వెళ్లే ముందు ఆశీర్వాదం తీసుకుంటా అని వెళ్ళింది. ఏం జరిగింది ఫామ్ హౌస్ లో? దేనికి ఆశీర్వాదం అండి? అక్కడ చదువుకోవడానికి వెళ్తుందా? ఆశీర్వాదం ఎవరికి? దేనికి ఆశీర్వాదం? ఆశీర్వాదం కేసీఆర్ నుంచి. పెద్ద అబ్బాయి కూడా అమెరికాకు వెళ్ళిండండి, అప్పుడు తీసుకున్నారా? హిమాంశు వెళ్ళినప్పుడు కూడా ఆశీర్వాదం ఇచ్చారు కదా. అవునండి, హిమాంశు వెళ్ళినప్పుడు ఇచ్చి ఉండొచ్చు. కానీ జరుగుతున్న పరిణామాలను బట్టి ఈ కొత్తగా ఆశీర్వాదం అనుకుంటూ అక్కడికి వెళ్ళి అక్కడ తలెత్తున ఇబ్బందులతోటి ఇరిటేట్ అయ్యి ఫ్రస్ట్రేట్ అయ్యి మరి కవిత వెళ్ళగానే ఇక్కడ జరిగిన పరిణామాలకు మళ్ళీ రాగానే ఈ యాక్షన్లు, ఈ రియాక్షన్లు. మరి కవిత మీద సిబిఐ ఆరోపణలు వచ్చిన రోజు బీఆర్ఎస్ పార్టీ స్పందించలేదు అన్న కోపం కవితకు చాలా ఉంది. సేమ్ ఈరోజు అదే మళ్ళీ అది తీసుకుంది. కేసీఆర్ గారి మీద కూడా సిబిఐ ఆరోపణ ఎంక్వైరీ వేస్తాము అనగానే పార్టీ బగ్గుమనాలే. అంటే ప్రజలకు చెప్పి చేస్తున్నామా మనం చేసేటి అని? ఇమీడియట్ మనం ఏం చేసినా, మన మీద అవినీతి ఆరోపణలు వచ్చినా, మన మీద ఎలాంటిది వచ్చినా కానీ ప్రజలు స్పందించాలి అంటే తెలంగాణ ఉద్యమానికి ప్రజలు స్పందించారు. తెలంగాణ అనేది 4.5 కోట్ల ప్రజల ఆకాంక్ష కాబట్టి, అది 60 ఏళ్ల కల కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎంత కష్ట నష్టాల కూర్చి స్పందించారు. కేసీఆర్ గారితో వెన్నంటి ఉన్నారు, తెలంగాణ వచ్చింది. కానీ ఆ వచ్చిన తెలంగాణలో కవితనే చెప్తుంది,
కేసీఆర్ గారు ఒక పెద్దది ఏంటి మానిటర్ పెట్టుకొని చూసుకొని ఉంటుండే చేస్తుండేది. మరి ఆయన అంత చేస్తున్నాడు అన్నప్పుడు, ఇంత అవినీతి జరుగుతున్నప్పుడు నువ్వు అప్పుడెందుకు మాట్లాడలేదు అని అడుగుతున్నా. ఈ ఎవడైతే ఈ శకునగాడు సంతోష్ ఉన్నాడో మరి వాడిని ఇదే హరీష్ ను కొట్టమని ప్రోత్సహించింది కవిత కాదా? ఎందుకు ప్రోత్సహించావు అప్పుడు? అంటే మీరు ఎవరికి వాళ్ళు ఎవరి ఇష్టం ఉన్నట్టు వాళ్ళు మీ పదవుల కోసం, మీ పంపకాల కోసం, మీ సంపాదించుకోవడానికి కోసం ఎటు వీలైతే అటు కేసీఆర్ గారిని ఇష్టం ఉన్నట్టుగా ఆయన బొమ్మ చూపించి వాడుకున్నారు కదా. ఇది వాస్తవం కదా? ఆరోపణ వాస్తవమా లేదా? కవిత చేసిన ఆరోపణ, కవిత చేసిన ఆరోపణ వాస్తవం అంటే అది వాస్తవమైనా కాకపోయినా ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నావు, గతంలో ఎందుకు మాట్లాడలేదని నేను అడుగుతున్నాను. బీఆర్ఎస్ వాళ్ళు మీరు మాట్లాడిస్తున్నారు ఉంటారు. కాంగ్రెస్ పార్టీకి ఏం సంబంధం భరత్ గారు? కాంగ్రెస్ పార్టీకి ఏం సంబంధం? ఎంక్వైరీ కాంగ్రెస్ పార్టీ విధించిన సమయంలో కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఆరోపణ చేస్తుందో కాంగ్రెస్ పార్టీ మాట్లాడిస్తే మా పార్టీలో మాట్లాడడానికి మహిళల మేమున్నాం. అవినీతి జరిగిందని ఆరోపణ వచ్చిన నేపథ్యంలో అవినీతి నిజంగానే జరిగింది, కానీ కేసీఆర్ చేయలేదు, హరీష్ రావు, సంతోష్ రావు ఇద్దరు చేశారని చెప్పడం అంటే కాంగ్రెస్ పార్టీ మాట చెప్పినట్టు. కేసీఆర్ గారి మీద అవినీతి సిబిఐ ఎంక్వైరీ అన్నది మా పార్టీ, మా ముఖ్యమంత్రి గారు. మళ్ళా కేసీఆర్ గారికి క్లీన్ చిట్ ఇచ్చుకుంటూ హరీష్ సంతోష్ అనుకుంటూ మేమెందుకంటామండి? మాకేం అవసరం అండి? మీరేమంటారు? కేసీఆర్ అవినీతి పరుడా? కేసీఆర్ నేనేం చెప్తున్నానండి, కేసీఆర్ బొమ్మ పెట్టుకొని కేసీఆర్ పేరు చెప్పుకొని అవినీతి చేసింది ఎవరు అనేది నిజ నిర్ధారణ కావాల్సిన అవసరం ఉంది. స్వతహాగా అవినీతి పరుడైతే కాదు. మీరు చెప్పండి, ఒక కూతురుగా చెప్పండి, కాంగ్రెస్ పార్టీ నేతగా చెప్పండి. కూతురుగా చెప్పండి, కాంగ్రెస్ పార్టీ నేత వదిలేయండి. చిన్నప్పటి నుంచి చూశారు కదా. కూతురుగా అయినా కాంగ్రెస్ పార్టీ నేతగా అయినా చెప్తున్నా అండి, ఆయనకు కాసుల కంటే కుర్చీ అంటే మమకారం ఎక్కువ. పైసలు పెద్ద పట్టించుకో చెప్తున్నాను కదా, కాసుల కంటే ఆయనకు కుర్చీ మీద మమకారం ఎక్కువ. ఆ కుర్చీ కోసం ఆయన శ్వాస ఉన్నంత వరకు కూడా ఆయన ఆ కుర్చీ కోసం ఎంతైనా వెయిట్ చేస్తారు. తెలంగాణ కోసం, రాజకీయ కుర్చీ కోసం అంటే తెలంగాణ కోసమా? తెలంగాణ కోసము ప్లస్ ఆయన పదవిలో ఉండడం కోసం. కుర్చీ మీన్స్ దానికోసం ఆయన ఎంతైనా కష్టపడతారు, ఎంతైనా చెమట ఓడుస్తారు. కానీ కాసుల కోసం ఆయన కక్కుర్తు పడతారు అనేది మాత్రం అవాస్తవం. కాకపోతే ఆయన పేరు చెప్పుకొని వీళ్ళ ఏం అవసరం అండి? వీళ్ళందరూ కూడా పార్టీలో ఉండడము, వీళ్ళు మంత్రులుగా, ఎంపీలుగా వీళ్ళందరూ ఉండడం ఏం అవసరం అండి? ఏ తెలంగాణ ప్రజలు అడిగిరు? ఇప్పుడు తెలంగాణ బగ్గు బనాలని మాట్లాడుతున్నారు. లేదండి, మీరు ఇప్పుడు తెలంగాణ ఉద్యమం కోసము ప్రజలు బయటకు వచ్చారు, ఇప్పుడు ఎందుకు వస్తారని అంటున్నారు కదా. ఇప్పుడు కవిత ఏమంటుందంటే, మీరు కూడా చెప్పారు, మీరు ఎన్నో ఏళ్ల నుంచి కవిత ఫ్యామిలీకి దూరంగా ఉన్నారు కేసీఆర్. అయినా సరే కేసీఆర్ మీద మీరు ఎంత మంచి వాళ్ళు, కాసులకు కక్కుర్తి పడే మనిషి కాదని చెప్తున్నారు. తను సొంత కూతురు అదే చెప్తుంది, కేసీఆర్ తెలంగాణ కోసము పైసల కోసం ఎప్పుడు ఆలోచించలేదు. అటువంటి కేసీఆర్ లాంటి మహోన్నత వ్యక్తి మీద సిబిఐ ఎంక్వైరీ వేశారు కాబట్టి బీఆర్ఎస్ వ్యక్తులు కానీ స్పందించాల్సిన అవసరం ఉంది, ప్రజలు స్పందించాల్సిన అవసరం ఉంది అంటుంది. తప్పేం లేదు కదా? డెఫినెట్ గా తప్పు ఉందండి. తప్పెందుకు లేదు ఇక్కడ? ఇప్పుడు కేసీఆర్ గారి మీద మా ప్రభుత్వము, మా ముఖ్యమంత్రి గారు సిబిఐ ఎంక్వైరీ వేయాలి, అవినీతి ఆరోపణలు చేస్తుంది మా ప్రభుత్వము. దానికి స్టేట్మెంట్ గానీ కౌంటర్ ఇవ్వాల్సింది గానీ బీఆర్ఎస్ పార్టీ. కానీ వాళ్ళు ఇంతవరకు ఇవ్వలేదు. వాళ్ళు వాళ్ళ మీద అవినీతి నిరూపించుకోవడానికి కోసం అదేనండి, వాళ్ళ అవినీతి ఉందా లేదా నిరూపించుకోవడానికి కోసం నిన్న హరీష్ రావు మాట్లాడాడు హౌస్ లో, అసెంబ్లీలో. మరి వాళ్ళు కోర్టు పరంగా వెళ్తారా, ధీటుగా ఎదుర్కొంటారా అనేది మనం వేచి చూడాలి. కవిత మాట్లాడుతుంది అని మీరు అంటున్నారు, నేను ఎప్పటి నుంచో మాట్లాడుతున్నా. కవిత ఇప్పుడు మాట్లాడింది, ఏం మాట్లాడింది? ఏ కండువా వేసుకొని మాట్లాడిందండి? బీఆర్ఎస్ కండువా వేసుకొని మాట్లాడిందా? తండ్రికి బద్దతిగా మాట్లాడిందా? నాకు ఏ పదవులు అవసరం లేదు, నాకు ఈ కష్టకాలంలో తండ్రితోటే ఉంటా, ఫామ్ హౌజులనే ఉంటా అని తండ్రి ఎట్లా చెప్తే తండ్రి అడుగుజాడల్లో నడుస్తా అని చెప్పిందా అండి? కూర్చుంది ఎవరు? ఏ ఒక్కరన్నా జాగృతి నాయకుడు ఉన్నాడా? పక్కన ఏ ఒక్క జాగృతి నాయకుడు అని ఉన్నాడా? భరత్ గారు ఎవరు ఉన్నారండి జాగృతిలో? జాగృతిలో గతంలో జాగృతి పుట్టించిన పంచలి పట్టుకున్న వాళ్ళు పట్టుమని నలుగురు వ్యక్తులన్నా పక్కకున్నారా? మరి ఈ రోజు అందరు జాగృతి చూపించండి. స్పందన గారు మీరు అందరు జాగృతి అని మీరు అంటున్నారు. లేరు స్పందన గారు, లేదు స్పందన గారు. వేసుకున్న కండువా ఏంది, నీ ఇంటెన్షన్ ఏంది, మాట్లాడే పద్ధతి నుంచి ఉంది. ఆ విషయం అయితే మీకు తెలుసు కదా. జాగృతిలో కవితతోటి మాట్లాడిస్తాం, మాకేం అవసరం మంది మాట్లాడడానికి? మాకు వాయిస్ లేదా? నేనున్నా, నాతో పాటు చాలా మంది మహిళలు ఉన్నారు మాట్లాడడానికి. కవితతోటి మాట్లాడించాల్సిన కర్మ కాంగ్రెస్ పార్టీకి అసలే లేదు, అవసరం లేదు. మాకేం అవసరం అండి? హరీష్ రావు
సంబంధించి ఆమె ఆరోపణలు చేశారు. వాస్తవమా? కేసీఆర్కి ఏం సంబంధం లేదు, హరీష్ రావు సంతోష్ ఇద్దరి మీద ఆరోపణలు చేశారు. ఆమె హరీష్ రావు సంతోష్ రావు ఇద్దరు ఓ రాజ్యసభ సభ్యుడు అని చెప్పారు. సో అది సంతోష్ రావు, హరీష్ రావు సంతోష్ రావు ఇద్దరి మీద ఆరోపణలు చేశారు. అందుకనే సెకండ్ టర్మ్ లో మినిస్ట్రీ తీసుకోలేదని చెప్పారు. మినిస్ట్రీ వీళ్ళు ఇవ్వలేదా, ఆయన తీసుకోలేదా అనేది సెకండరీ. అంటే ఇరిగేషన్ మినిస్ట్రీ ఇవ్వలేదని చెప్పి మినిస్ట్రీ ఒక 6 నెలలు ఇవ్వలేదు, 6 నెలల తర్వాత ఇచ్చారు. ఇరిగేషన్ మాత్రం ఇవ్వలేదు. కేసీఆర్ తన దగ్గరే పెట్టుకున్నారు, ఫైనాన్స్ మినిస్ట్రీ ఇచ్చారు. అవునండి, హరీష్ కు సెకండ్ టర్మ్ లో ఇవ్వలేదు ఇరిగేషన్ మినిస్టర్. ఫస్ట్ టర్మ్ లో ఇరిగేషన్ మినిస్టర్ ఉన్నాడు కదా, మరి సెకండ్ టైమ్ లో కవిత ఎంపీగా గెలిచిందా? ఓడిపోయింది కదా. నన్ను ఎమ్మెల్సీ చేసి నాకు ఆ పోర్ట్ఫోలియో ఇవ్వండి అని అడిగిండొచ్చు. దానికి కేసీఆర్ గారు యాక్సెప్ట్ చేయలేదు కావచ్చు. కొన్ని రోజులు వెయిటింగ్ పెట్టిండ్రు హరీష్ కు మంత్రి ఇవ్వకుండా. ఆ తర్వాత మళ్ళీ మంత్రిగా చేశాడు కదా. మరి ఇంకా ఈ సంతోష్ గాడు అనేటోడు వాడు గుండు పిండాల నుంచి గుట్టల వరకు అట్లా మీరు అన్పార్లమెంటరీ సంతోష్ అన్పార్లమెంటరీ ఏముందండి ఇక్కడ ఇంతకంటే ఓకే అండి, ఓకే పర్వాలేదు. ఈ తెలంగాణ అసలు ఆ రకంగా వస్తుంది. అంతకంటే దిగజారి మాట్లాడుతున్న రాజకీయాలు ఇవాళ రేపు ఉన్నాయి. నేను అంత దిగజారి కూడా మాట్లాడాను. కానీ ఇప్పుడు నేనన్నా పేరు చెప్తున్నా ధైర్యంగా. పేరు చెప్పడానికి కూడా భయపడుతుంది కవిత. సంతోష్ పేరు చెప్పడానికి ఎందుకు భయం నీకు? ధైర్యంగా చెప్పు. మరి ఇన్ని రోజులు సంతోష్ అడుగు అండదండలతోటి సంతోష్ నీడలో ఉన్న కవిత, సంతోష్ కు తోడు నీడగా ఉన్న కవిత ప్రతి దాంట్లో కుటుంబ సభ్యురాలుగా నాకు తెలిసినంత ఈ రోజు అన్ని ఛానళ్ళ తిరిగే ఏ నాయకులకు కూడా తెలియదు. ప్రతిసారి సంతోష్ ను ఫుల్ ఫ్లెడ్జ్ గా సపోర్ట్ చేసిందే కవిత. అమెరికాలో ఉన్నప్పటి నుంచి ఉద్యమం మొదలు కాక ముందు నుంచి స్టిల్ ఇప్పటి వరకు కూడా కవిత సపోర్ట్ చేసింది. ఈ రోజు ఎందుకు నన్ను ఇంట్లోకి రానియనప్పుడు అది కూడా చెప్తానండి. ఇల్లు కాదండి, అది ఫామ్ హౌస్ అండి, ఎర్రవెల్లి ఫామ్ హౌస్. నా మీద ఒక అన్యాయమైన అలిగేషన్ సంతోష్ శోభమ్మ పెట్టిన రోజు, ఆ అలిగేషన్ నా బాబాయ్ తోటి నేను మాట్లాడుకుంటాను ఫామ్ హౌస్ కు వెళ్ళిన రోజు, అక్కడ కేటీఆర్ లేడు, కవిత లేదు, హరీష్ లేదు, శోభమ్మ లేదు, ఓన్లీ సంతోష్ ఒకడే ఉన్నాడు అక్కడ. నన్ను తెరిచి ఉన్న గేట్ ను కూడా మూసేయించి గజరాజుకు కట్టినట్టు లావు గొలుసులతోటి చిన్న తాళం వేసి నన్ను లోపలికి రాకుండా చేస్తే, నేను హరీష్కి ఫోన్ చేశాను, కవితకు ఫోన్ చేశాను, కేటీఆర్కి ఫోన్ చేశాను, వినోద్ కుమార్కి ఫోన్ చేశాను, అందరికి ఫోన్ చేశాను. చేస్తే అప్పుడు ఎందుకు స్పందించలేదు కవిత? దేనికి స్పందించలేదు? ఇప్పుడు సంతోష్ అవినీతి అదే చెప్పడం కాదండి, ఇప్పుడు చెప్పడం కాదు. 10 ఏళ్ళు అధికారంలో ఉండి ఇప్పుడు తనకు ఇబ్బంది అయినప్పుడు చెప్పడం కరెక్ట్ కాదు. అప్పుడు ఎందుకు నువ్వు స్పందించలేదు? అప్పుడు ఎందుకు మాట్లాడలేదు? కవితకు లేదు ఇబ్బంది, నేను కూడా అల్టిమేట్ గా అదే చెప్తున్నా కదా. అప్పుడు ఇబ్బంది లేదు అంటే నీకు ఇబ్బంది అయిన రోజు మొత్తం రాష్ట్రం బగ్గుమనాలే, నీకు ఇబ్బంది అయిన రోజు ఇబ్బంది కాదు. ఇక్కడ కేసీఆర్ కి హరీష్ రావు సంతోష్ కుమార్ వల్లే అవినీతి మరకొచ్చింది, అందుకే ఈ రోజు సిబిఐ ఎంక్వైరీ చేయాల్సి వచ్చిందని తన తండ్రి ఈ రోజు సిబిఐ ఎంక్వైరీ వరకు వెళ్ళింది కాబట్టి కవిత స్పందించింది అని చెప్తుంది. అది కాదండి, కాళేశ్వరం మీద అలిగేషన్స్ ఎన్ని రోజుల నుండి వస్తున్నాయి? కొత్తగా వస్తుందా? 2 సంవత్సరాల నుంచి మేము ప్రభుత్వంలోకి, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి రాకముందు నుంచే మా పార్టీ తరఫున కాళేశ్వరంలో అవినీతి జరిగిందని మేము మాతో పాటు బీజేపీ పార్టీలు అన్ని మొత్తుకున్నాయి. ఇప్పుడు మేము వచ్చినాక మేము మాట్లాడినాము, మేము కమిషన్ వేసినాము, కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది, నిన్న అసెంబ్లీలో డిస్కషన్ నడిచింది. మరి ఇప్పుడు నీకేదో జరుగుతున్నది, నీకేదో అన్యాయం అవుతున్నది, నీకేదో తేడా వస్తున్నది అనే దాంట్లో ఈ రోజు మళ్ళొక్కసారి కూడా తండ్రి గురించి అలా తప్పు పట్టట్లేదు. తండ్రి గురించి మాట్లాడు, కానీ నువ్వు బీఆర్ఎస్ కంట వేసుకొని మాట్లాడితే ఎవరైనా గానీ ఇప్పుడు పార్టీ ఉన్నా లేకున్నా ఏంటి మాకు ఇబ్బంది? ఇంత దాకా వచ్చిన తర్వాత పార్టీ ఉంటేంది లేకుంటేంది అదేనండి, అదే అర్థమైతుంది. కండువా జాగృతి కండువా వేసుకొని మా నాన్న మీద ఇంత సిబిఐ ఎంక్వైరీ చేసినప్పుడు పార్టీ ఉంటే ఎంత పోతే ఎంత అంటే దాంట్లో అర్థం ఏముంది? పార్టీ పోతే పోని, పార్టీ అవసరం లేదు, నాదే పార్టీ నేనే నడిపిస్తా అనేది అందులో అర్థమైతేనే ఉంది కదండి. అంటే తండ్రి మీద అవినీతి ఆరోపణ వచ్చింది అనుకుంటూ తండ్రి పుట్టించిన పార్టీని కూడా మరి ఉంటే ఎంత పోతే ఎంత అంటే, తండ్రి బతికుండగానే తండ్రి పుట్టించిన పార్టీ ఉంటే ఎంత పోతే ఎంత అంటే అందులో అర్థమేముంది భరత్ గారు? మళ్ళీ ఆవేశంతో వచ్చిన ఎందుకు ఆవేశం ఎందుకు వస్తుందంటే అక్కడ? అంటే కండువా వేసుకునేటప్పుడు కూడా ఆవేశం ఉంటుందా? ఒక ప్రెస్ మీట్ నువ్వు బీఆర్ఎస్ బలిసి ప్రెస్ మీట్ పెడుతున్నప్పుడు బీఆర్ఎస్ కండు వేసుకుంటావా, జాగృతి వేసుకుంటావా? నేను కాంగ్రెస్ పార్టీ నాయకురాలను, నేను ప్రెస్ మీట్ పెట్టినా, నేను ప్రోగ్రామ్ పోయినా నేను కాంగ్రెస్ కండువా వేసుకుంటా, నా సత కండువాళ్ళు వేసుకోను కదండి. ఒకసారి శరత్ గారు ఒపీనియన్ తీసుకుందాం. శరత్ గారు.